ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుండి 2 వచనాలలో చాలా చక్కటి మాటలు మనకున్నాయి. కింక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అని మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకు సహాయురాలై ఉండెను అనే మాట అక్కడ మనం చూస్తాం. ఈ మాటలు బట్టి చూస్తే ఈమె పౌలు గారి పరిచర్యలో ఎంతటి భక్తి విశ్వాసం మెట్టుకు ఎదగగలిగిందో అర్థమవుతుంది. ఈమె జీవిత విధానములను ధ్యానిస్తూ మనము కూడా ఈమెలాగా ప్రయోజనకరమైన విశ్వాసులుగా తయారవ్వడానికి ప్రయత్నం చేద్దాం, అలాగే నేర్చుకుందాం కూడా. సంఘ పరిచారకురాలైన ఫీబే, ఈమె సంఘ పరిచారకురాలుగా ఉన్నట్లు అక్కడ వ్రాయబడింది. సంఘమునకు పరిచర్య చేయుట అనేది బహు గొప్ప పూచీతో కూడింది. ఒక వ్యక్తికి పరిచర్య చేయుటే కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఈమె సంఘములో పరిచర్యకు అంకితమైన వ్యక్తిగా కనబడుతుంది. పరిచర్యకే అంకితమైపోయింది. కింక్రియ అనే స్థలములో పుణ్యక్షేత్రము ఉంది అని చెప్తారు. ఈ స్థలములోనే అపోస్తులుడైన పౌలు భక్తుడు కొన్ని దినాలు ఉన్నట్లుగా మనము అపోస్తుల కార్యము 18వ అధ్యాయంలో చూస్తాం. తల వెంట్రుకలు కత్తిరించుకొని సిరియాకు బయలుదేరాడని అక్కడ ఉంటుంది. కింక్రియాలో మొక్కుబడులు తీర్చుకొని పద్ధతి యూదులకు ఉన్నట్లుగా ఉన్నది. సంఘములో నుండి వారందరి మధ్యను ఆమె మంచి సాక్ష్యము సంపాదించుకుంది. సంఘంలో మంచి పేరుంది ఈవిడికి. చూసారా, ఈ తల్లి సంఘ పరిచర్యలో ఎంత వినయము గలదై ప్రవర్తించిందో. కొందరు సంఘములో పరిచర్యకై నియమించబడి విధేయత లేక నోటి తొందరతో త్వరపడి మాట్లాడి సాక్ష్యమును చెడగొట్టుకుని వారెందరో గలరు. మంచి పరిచర్య చేస్తారు, కానీ మాట్లాడడం కుదరదు పాపం. ఆ మాట్లాడడం కుదరక వాళ్ళ జీవితాన్ని, వారి సాక్ష్యాన్ని సంఘం మొత్తం అలరైపోయే సహోదరీలు సహోదరులు లేకపోలేదు. ఈమె సంఘ పరిచారకురాలుగా మనం కూడా పరిచర్య ప్రాధాన్యతను తెలుసుకోవాలి. 1 తిమోతి 3వ అధ్యాయంలో రాస్తాడు, పరిచర్య చేసే స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం కలిగిన వారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను అని పౌలు గారే తెలియజేస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో నమ్మకమైన వారుగా ఉండాలి స్త్రీలు. పరిచర్య చేసే స్త్రీలు కొండాలు చెప్పకూడదు. పరిచర్యలో వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి జుట్టులు ముడేయకూడదు. చేసిన పరిచర్య వ్యర్థమైపోతుంది, చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఆ ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచన, అలాంటి విధానము, అలాంటి అలవాటు ఉన్నట్లయితే ఈ ఉదయకాలమందు విడుదలమ్మని ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించాలి. కనుక డబ్బు విషయాల్లో నమ్మకస్తులుగా ప్రవర్తించాలి. ఫీబే నమ్మకస్తురాలట. పరిచారకురాలయుండి ఆమె పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవును సంపాదించుకొని క్రీస్తు విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు అని 1 తిమోతి 3వ అధ్యాయంలో చూస్తాం. చూసారా, పరిచర్య అనేది ఎంతటి దీవెనలు తీసుకురాగలదో. మంచి పదవిని ఈ లోకమందు పైలోకమందును సంపాదించడానికి సాధనము పరిచర్యే అనే విషయాన్ని అందరూ గమనించాలి. ఈ కారణం చేతనే ఫీబేను గురించి పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఫీబే వలె సంఘస్థులందరి చేత మంచి పరిచారకురాలు అనిపించుకుంది. మరి మీరు సంఘములో అందరి చేత మంచి పరిచారకుడు,
మంచి పరిచారకులు అనే పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? పరిచర్య సంపాదించే దీవెనలు మనం పొందుకోవడానికి ప్రయత్నించాలి. ఓ పర్యాయము చెన్నైలో జాన్ జోసెఫ్ గారి చర్చికి నాకు తెలిసినటువంటి వారు వెళ్ళటం జరిగింది. ప్రార్థన అయిపోగానే వారు చెప్తున్నారు, ఒక లావాటి వ్యక్తి చక్క పట్టాలన్నీ చుట్టుపెట్టి కుర్చీలన్నీ సర్దేశాడంట. తానొక్కడే పని చేయటం వలన అతనికి చెమట బాగా పట్టింది. పని ముగించి దగ్గరలోనున్న తను కోటు వేసుకొని ద్వారం దగ్గరికి వెళ్ళగానే ఓ మంచి ఖరీదైన కారు అక్కడికి రాగా అందులో ఆయన ఎక్కి వెళ్ళిపోయాడు. తర్వాత నాకు తెలిసిన వారు అడిగారు, ఎవరండి వారు అని అడిగితే ఆయన తమిళనాడు పోలీసు ఐజీ గారు అని చెప్పారు. నిజంగా అంత అధికారయ్యుండి అతడు పరిచర్యను ప్రేమించుట ఎంత విధేయత, ఎంతటి ధన్యత. మనం కూడా సంఘ పరిచారకులుగా మారాలి, దీవించబడాలి. కనుక పరిచర్య చేస్తున్నాం అంటే చేస్తున్నాం కాదు, నమ్మకమైన పరిచర్య కావాలి. పరిచర్యలో ఇగో ఎక్కడ ఉండకూడదు, దేవునికి చేస్తున్నట్లుగా భావించాలి. మీరు మనిషికి కాదు చేసేది, సంఘస్థులకు కాదు, దేవుని సేవకుడికి కాదు చేసేది. ఏది చేసినా గాని పేతురు పత్రికలు అంటాడు కదా, ప్రభువుకు చేస్తున్నట్లుగా చెయ్యాలి. మీ మైండ్లో అదే ఉండాలి, ప్రభువుకు చేస్తున్నట్లుగా చెయ్యాలి. పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకోబడిన ఫీబే, ఈమె పరిశుద్ధురాలుగా ఎంచబడింది, సంఘ పరిచారకులారు అని వ్రాయబడింది. ఈమె కింక్రియా సంఘములో బహుఘనత దొరికినట్లు వ్యాఖ్యాతులు వ్రాస్తూ ఉంటారు. ఈమె పవిత్రమైన దేవుని మాటలు గల ఉత్తరము కొరింథీ సంఘము నుండి ఈమెయే రోమాకు చేర్చిందట. సహజంగా ఇటువంటి కార్యములకు అర్హులైన పరిశుద్ధులే చేస్తారు. ఈ ఉత్తరమును ఈమె తెచ్చినందున బహుయోగ్యురాలై ఉన్నది. ఏ విధమైన యోగ్యత లేని వారితో పౌలు ఈ ఉత్తరమును పంపడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారా? అందుకే రోమా సంఘస్థులతో ఇలా చెప్తూ ఉన్నాడు పౌలు గారు, ఆమె పరిశుద్ధురాలై ఉన్నది. పరిశుద్ధులు గౌరవించే రీతిలో ఈమెను చేర్చుకోవాలి మీరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధత సంఘములో మరి మీరెట్లా ఉంటున్నారు? పవిత్రమైన మందిర పనులకు, దేవుని పనిలో వాడబడడానికి అర్హత సంపాదించుకోవాలి. ఫీబే ఎంతటి ఆత్మీయ ఔన్నత్యానికి లేవనెత్తబడిందో గమనించారా? అభిషక్తులైన వారి వలె ఈమె కూడా రోమా సంఘములో గౌరవించబడింది, యోగ్యురాలుగా ఎంచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె అనేకులకి సహాయకురాలు కూడా. ఎంతటి దీవెనకరమైన మాటలు! ఈమె గొప్ప ధనవంతురాలు. ఈమె తనకున్న ధనమును బట్టి ఎన్నడూ గర్వించలేదు. ఈనాడు కొందరు ధనవంతులైన స్త్రీలు, ఆఫీసర్ల భార్యలు, ఉద్యోగస్తులైన స్త్రీలు చర్చీలకి వస్తే మా స్థాయి వేరు అన్నట్లుగా ఏదో గొప్పతనాన్ని చూపించడానికి, ప్రత్యేకత కనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈమె తన ఆస్తి పర్రాలని ఎన్నడూ తలంచలేదు. తనకున్న ఆస్తిని ప్రభు పరిచర్యకు ఖర్చు చేసింది. పౌలు గారి పరిచర్యకు బహు ఆదరణ కలిగించింది. నిజంగా సంఘ పరిచర్య బలపరచడే విధానము ఇట్టి త్యాగం చేసే స్త్రీ ఎంత అవసరము సంఘాలలో. ధనికులైన ఈ స్త్రీలు వచ్చి ఏదో హంగామా చూపుదురు గాని దేవుని యొక్క, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంచి దగ్గరికి రాగానే, కానుకల సంచి దగ్గర రాగానే కొంచెమే అందులో వేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఫీబే అట్టిది కాదు. తన డబ్బంతా దేవుని సేవలోనే వాడబడాలి అనే ఆలోచనతో ఉండేది. ఫీబే ఉన్న కింక్రియా కొరింథీ పట్టణమునకు తూర్పున 6 మైళ్ళ దూరంలో ఉంది. ఈమె నివాసం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీకి సమీపంలో ఉండేది. కనుక ఈ ఒక్క ఉదయకాలమందు మనము ఫీబే గురించి సంఘ పరిచారకురాలైన ఫీబే అని విన్నాము. పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకోబడిన ఫీబే, అనేకులకి సహాయురాలైన ఫీబే. కనుక ఈ మార్నింగ్
మంచి స్త్రీ గురించి విన్నాం కదా. ఆవిడ ధనవంతురాలయుండి కూడా తన ధనాన్ని సేవకు ఎలా వాడాలని ఆశించిందో, ధనవంతురాలే కాదు, తన ధనాన్ని సేవకు వాడటమే కాదు, వచ్చిన వారందరికీ కూడా పరిచర్య చేసింది. నేను డబ్బు ఇచ్చాను కదా, నేను ఎందుకు పరిచర్య చేయాలి అని అనలేదు. రెండోది మాట కూడా వినసొంపుగా నీట్గా మాట్లాడుద్ది. కనుక అందుకే ఆవిడకి సంఘంలో మంచి గుర్తింపు, మంచి సాక్ష్యం. మాటలే కాదు, చాలా మంది మాటలు చెప్తారు, పరిచర్య చేయరు. కొంతమంది మాటలు చెప్తారు, పరిచర్య చేస్తారు, కలిగిన ధనాన్ని దేవుని సేవకు వాడరు. కానీ ఈవిడ అలా కాదు, ధనము వాడింది, పరిచర్య చేసింది, మాటలు కూడా చక్కగా నీట్గా ఉండేవి. కనుక మరి ఫీబేలాగా మనం ఉండడానికి ప్రయత్నిద్దామా? ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఫీబే గురించి చాలా చక్కగా పౌలు గారు మాట్లాడారు. ప్రతి సంఘ కాపరి కూడా ప్రతి వారి గురించి ఇలాంటి సాక్ష్యం ఇవ్వడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా మంచి సాక్ష్యం పొందుకోవడానికి కృప దయచేయండి. ఈ స్త్రీలాగా నేను మేమందరము కూడా ఉండాలని ఆశిస్తున్నాం. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని దయచేయండి. ఈ దినమెల్లా కూడా దీవించండి. వారు ఏ పని తలపెట్టినా కానీ, ఏ ప్రయాణం తలపెట్టినా కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, బయట ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి నాయన. దినమనకు అనేక మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ల వల్ల అనేక మంది కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. అయ్యా, ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ కొందనాలు ప్రతి వారికి భద్రత, కాపుదల దయచేయండి. అయ్యా, సాతండి ఎన్నో కుటుంబాలను రోడ్డుని వీడుస్తున్నాడు ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి రాకపోకలలో భద్రత, కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్, ఆరోగ్యంతో నింపి ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి రక్షణ పొందిన రోజులు, ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని చేసుకోవడానికి కృపను దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అందరికి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. అలాగే మరి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.